చక్కటి మెసేజీ అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నా. నేటి యుగంలో ఇది నిజం. తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం, నాన్న, మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, విమానాలు లేవు, ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు, ఏసీలు లేవు, లగ్జరీ కార్లు లేనే లేవు, మొబైల్ ఫోన్లు అసలే లేవు, మీరెలా బ్రతికారు అని అడిగాడు. దానికి ఆ తరం తండ్రి గారిచ్చిన ఆన్సర్ కూడా చూద్దాం. మీ తరంలో వారు ఈ రోజుల్లో ఎలాగైతే ప్రార్థన లేకుండా, మర్యాద లేకుండా, అసలు ప్లానింగ్ అనేదే లేకుండా, క్రమశిక్షణ లేకుండా, పెద్దల ఎడల గౌరవం లేకుండా, మన చరిత్రపై ఏమాత్రం అవగాహన లేకుండా, ఇక కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపులు లేకుండా, అంతేనా, ఏ మోరల్స్ లేకుండా రోజులు ఎలా గడిపేస్తున్నారో మేము ఆ మోరల్స్ అన్నీ పాటిస్తూ ఆనందంగా జీవించాము. మేము మీలాగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు. పాఠశాలల వేళలు అయిన తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాం. టీవీలు లేవు, అసలు చూడలేదు. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో చాలా ఆనందంగా గడిపాం. దాహం వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాం. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు. ఒకే గ్లాసులో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ జబ్బులు రాలేదు. 3 పూటల అన్నమే తిన్నా మాకసలు ఊబకాయం రాలేదు. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకెప్పుడు కీళ్ల నొప్పులు రాలేదు. సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాం. మా ఆటలేంటో తెలుసా? అష్టాచెమ్మ, 7 పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠపాళి ఆడుకున్నాం. బంధువులతో కలిసిమెలిసి ఆనందంగా ఉన్నాం. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్ళి వారి తినుబండారాలు ఆరగించాం. మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు. బహుశా మా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే. మా వారసులు శాసించినది పాటించే మొదటి తరము మాదే కావచ్చు. అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తి సహాయపడుతున్న వాళ్ళం. మేము ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళం. అందుకే మా విన్నపం ఏమంటే, భూమిపై నుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోండి. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు. మేము అలా పెంచడం చేత కానీ ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం. విన్నారు కదా, ఇది ప్రతి పిల్లలకు, ప్రతి తల్లిదండ్రులకు వర్తిస్తుంది. అయితే ఇందులోవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వర్తించకపోవచ్చు. అదండి నేటి యుగంలో ఇది నిజం.